నారా నుంచి మంచు వరకు వెనుకడుగులు పడుతున్న భైరవం అనేది రాబోతున్న తెలుగు చిత్రాల్లో ఒకటి మరియు ఇది పరిశ్రమలో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ చిత్ర గరుడన్ అధికారిక రీమేక్. టీం ఈ సినిమాకు క్రిస్మస్ కు విడుదల చేయాలని కోరుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు. నారా రోహిత్ తన తండ్రిని కోల్పోవడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇక మంచు మనోజ్ కుటుంబ విభేదాల మధ్య శారీరక గాయం కావడంతో చిత్రీకరణ మరింత ఆలస్యం అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నప్పటికీ మిగతా ఇద్దరు ప్రధాన నటుల లభ్యత లేకపోవడం వల్ల వాయిదా తప్పనిసరైంది. సంక్రాంతి సీజన్ లో తీవ్రమైన పోటీతో సరైన థియేటర్లు దక్కించుకోవడం మేకర్స్ కు ఒక ప్రధాన సమస్యగా మారింది. అయితే చిత్ర బృందం తమ కంటెంట్ పై విశ్వాసంతో ఉంది. ఈ సినిమా దేవాలయ భూముల ఆక్రమణ, ద్రోహం, స్నేహం వంటి థీముల చుట్టూ తిరుగుతుంది. మేకర్స్ శక్తివంతమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ రూపొందించారు. ఇది పుష్ప 2 ఇంటర్వెల్ హైప్ ను గుర్తు చేస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ఆలస్యంగా జనవరి చివరిలో విడుదల చేయడమే మార్గంగా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.